హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, గేట్కి ప్రిపేర్ అవుతున్నా, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా మామూలు యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. రైట్, చూడండి క్వశ్చన్ చూడండి. ఫర్ ద సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ షోన్ బిలో ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చినాడు ఇక్కడ, ఏబిసిడి. అవునా? సో ఈ 4 క్వశ్చన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ బేస్డ్లో ఉన్నాయి. అంటే సిగ్నల్ ఇచ్చినారు మీకు, అవునా? ఇచ్చిందేమో సిగ్నల్ ఇచ్చినారు, అంటే టైం డొమైన్ సిగ్నల్. మీకు క్వశ్చన్స్ అడిగేదాన్ని కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో అడుగుతున్నారు. మరి అంటే సిగ్నల్ నుంచి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని ఇదంతా చేయాలా? అవసరం లేదు. ఓకే, సో ఎలా చేయాలనేది లెట్స్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చినాడు? ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, అవునా? సో ఒక్కో క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది నీట్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమని ఇచ్చినాడు మనకు? ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, అవునా? సో మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా తెలుసు. ఏంటది? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా. సో మనకు ఈ టర్మ్ ఉండకూడదు అన్న. సో అప్పుడే ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా, సారీ ఇక్కడ డి ఒమేగా, ఐఎమ్ సారీ, డి ఒమేగా. ఓకే, సో అప్పుడే మనకు ఎక్స్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా ఉంటుంది. ఈ టర్మ్ ఉండకూడదు, అంటే జీరో అయిపోవాలా? లేదు. ఎందుకు? జీరోతో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ జీరో ఏమైపోతుంది? జీరో అయిపోతుంది, అవునా? కాబట్టి ఈ టర్మ్ ఏం కావాలి? 1 కావాలి. ఈ టర్మ్ 1 కావాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలి చెప్పండి? సో ఈ టర్మ్ 1 కావాలి అంటే, ఏం కావాలి మనకు? టీ అనేది 0 పెట్టాలి. సో సబ్స్టిట్యూటింగ్ t is equal to 0, substituting t is equal to 0 in the above equation, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఓకే, సో దానికన్నా ముందు దీన్ని కొంచెం నీట్గా రాస్తాను, డి ఒమేగాని. ఓకే, చెప్పండి. సో ఎక్స్ ఆఫ్ 0, ఈ 2π ఉంది కదా, ఈ 1/2π, ఈ 2πని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో మల్టిప్లై అయిపోతుంది. సో 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ డి ఒమేగా అయిపోతుంది. ఎందుకు? ఈ ఇక్కడ టీ ప్లేస్లో 0 పెట్టామనుకోండి, ఇదంతా కూడా ఇక్కడ పవర్లో అంతా కూడా 0 అయిపోతుంది. ఈ పవర్ 0 అన్నప్పుడు ఏమవుతుంది? 1 అయిపోతుంది, అవునా? సో కాబట్టి ఈ వాల్యూ ఎంత? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 0. కాబట్టి ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా ఏమవుతుంది? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఎక్స్ ఆఫ్ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఆఫ్ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ ఎంత చూడండి? సిగ్నల్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది ఆరిజిన్. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఇదే కదా, 1 కదా, అవునా కదా? 0 దగ్గర ఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఉంది? 1, అంతే. అది సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమవుతుంది? 2. సో ఈ వాల్యూ ఎంత? 1 అయిపోతుంది. కాబట్టి ఇది 2π ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2π. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 2π. దట్స్ ఆల్. అర్థమవుతుంది అందరికీ? సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు? సో చూడండి, ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే టు ఒమేగా డి ఒమేగా. సేమ్ ఇదే మోడల్, అవునా కదా? సో సేమ్ ఫార్ములా, ఎక్స్ ఆఫ్ టీ, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా ఉంది. ఇక్కడ టీ ప్లేస్లో 2 పెట్టండి. జస్ట్ సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ద అబవ్ ఈక్వేషన్. ఈ 2πని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 2. ఓకే, ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞, అంటే ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? టీ ప్లేస్లో 2, అవునా? సో కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా ఇంటూ 2 అన్నా, జే 2 ఒమేగా అన్నా ఒకటే. ఓకే, జస్ట్ టీ ప్లేస్లో 2 పెడుతున్నా. ఈ పవర్ జే ఒమేగా 2 అవుతుంది, జే 2 ఒమేగాగా రాస్తున్నాను. ఓకే, డి ఒమేగా ఇదే కదా మనల్ని అడిగింది. సో ఈ వాల్యూ ఎంత? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 2. మళ్ళీ ఎక్స్ ఆఫ్ 2 కోసం ఎక్కడికి వెళ్ళాలి? జస్ట్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళండి. ఎక్స్ ఆఫ్ 2 దగ్గర వాల్యూ ఎంత? సో 2 అంటే ఇక్కడే కదా, 2 దగ్గర వాల్యూ ఎంత? -1. 2 దగ్గర వాల్యూ ఎంత? -1, అంతే. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి.
దట్స్ ఆల్. సో 2π ఇంటూ -1 అంటే -2π. సో ఇక్కడ రాస్తాను మీకోసం x ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -1. సో 2π ఇంటూ -1 అంటే -2π. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ x ఆఫ్ ఒమేగా ఇంటూ e⁻j2ω dω. ఇదే కదా మనల్ని అడిగింది. ఈ వాల్యూ ఎంత? -2π అనమాట. ఈ వాల్యూ ఎంత? -2π. ఓకే రైట్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలా సిగ్నల్ నుంచే మనం కనుక్కోవచ్చు అనమాట వితౌట్ ఫైండింగ్ ట్రాన్స్ఫార్మ్. ఓకే ఎక్స్ ఆఫ్ 0 అడుగుతున్నాడు అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ అడుగుతున్నాడు. సో ఎక్స్ ఆఫ్ 0 అన్నప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు చెప్పండి? ఎక్స్ ఆఫ్ 0. సో ఫస్ట్ నార్మల్ ఫార్ములా చెప్పండి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ e⁻j⁻t dt. అవునా కదా? రైట్. సబ్స్టిట్యూట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ద అబవ్ ఈక్వేషన్. అంటే పైన ఈక్వేషన్లో మనము ఒమేగా ప్లేస్లో ఏం పెడదాం? 0 పెడదాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ ఆఫ్ 0నే కదా మీకు వచ్చేది. అవునా కదా? రైట్. కాబట్టి ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ డిటి. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పినాను. అవునా కదా? సో spectrum at omega is equal to 0 is equal to area under the signal. ఏరియా అండర్ ద సిగ్నల్ అని చెప్పిన. అవునా? ఈ పాయింట్ ద్వారా ఇది వచ్చింది. సరే, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 కనుక్కోవాలి, ఏరియా అండర్ ద సిగ్నల్. మరి ఏరియా ఎలా కనుక్కోవాలంటే చెప్పండి, ఏరియా ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు సిగ్నల్ ఉంది మీ దగ్గర, గుడ్, సిగ్నల్ ఉంది మీ దగ్గర, ఏరియా కనుక్కోవాలి అన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది రెండవ ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్ ఏరియాస్ కనుక్కుంటే మనము టోటల్ ఏరియా అండర్ ద సిగ్నల్ కనుక్కున్నట్టే కదా. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు ఏంటి? హాఫ్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అవునా కదా? ఆర్ బేస్ ఇంటూ హైట్, ఏ బ్రెడ్త్ అన్న బేస్ అనుకోండి. ఓకేనా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? సో ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది అప్పుడు? హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే 1 - -1 అంటే ఎంత? 2 అయిపోతుంది. సో బేస్ అప్పుడు ఏమవుతుంది? 1 - -1 అనమాట. అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఈజ్ ద బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే. అండ్ హైట్ ఎంత ఉంది ఇక్కడ? మ్యాక్సిమం హైట్ 1. కాబట్టి 1/2 ఇంటూ 2 × 1 అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది? 1 మిగులుతుంది. అలాగే సెకండ్ సిగ్నల్ యొక్క లెంత్ కనుక్కోండి, ఏరియా కనుక్కోండి. సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అప్పుడు అదేమవుతుంది మా? హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత? 3 - 1, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. అవునా? సో మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అంటే 3 - 1 అంటే ఇది కూడా 2 అయిపోతుంది. ఇంటూ హైట్ ఎంత? ఇది నెగటివ్ ట్రయాంగిల్. అవునా? ఇట్ ఈస్ టువర్డ్స్ ద నెగటివ్ టైం కాబట్టి నెగటివ్ ట్రయాంగిల్ కాబట్టి దీని హైట్ వచ్చేసి -1. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? 1 × -1 అంటే -1 అవుతుంది. అంతే. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో అదే మనం రాసేద్దాం. సో ఇక్కడ నీట్గా రాస్తాను మీకోసం, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. సో ఇక్కడ నీట్గా రాస్తాను. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా అండర్ ద సిగ్నల్. ఏరియా అండర్ ద సిగ్నల్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2. ఓకే, సో అప్పుడు హాఫ్ ఇంటూ ఫస్ట్ ట్రయాంగిల్ బేస్ ఇంటూ హైట్ అన్నప్పుడు 1 వస్తుంది, ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అన్నప్పుడు -1 వస్తుంది. సో ఇదేమవుతుంది? 2 క్యాన్సిల్ అయితే 1 × 1 అంటే 1 మైనస్ 2 క్యాన్సిల్ అయితే ప్లస్ ఇంటూ -1 అంటే -1 అవుతుంది. 1 - 1 అంటే 0. సో ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అర్థమైందా? దట్స్ ఇట్. ఓకే, రైట్. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి, లేదా వీడియోని మళ్ళీ ఒక్కసారి నీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, రైట్. లాస్ట్ క్వశ్చన్, ఇంకా ఒక్క క్వశ్చన్ ఉంది. ఏంటది? చూడండి. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ డి ఒమేగా అండ్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -∞ to ∞. చూడండి. సో ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో చూస్తేనే గుర్తుకొస్తుందా ఏమన్నా? ప్రాపర్టీ పార్సెవల్స్ థీరం. అవునా కదా? పార్సెవల్స్ థీరం.
పార్స్వెల్స్ థీరం ప్రకారం మనం కనుక్కోవచ్చు. అవునా కదా, రైట్. ఏంటది పార్స్వెల్స్ థీరం ఏం చెప్తుంది మీకు? సో ఈ ఎనర్జీ ఇన్ టైమ్ డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్కి రిలేషన్ ఇస్తుంది. ఏంటది? ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ dt ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ d ఒమేగా అని చెప్తుంది. అవునా? ఫస్ట్ ఇది కనుక్కుందాము, తర్వాత 2πతో మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇదే కదా మనల్ని అడిగింది కనుక్కోమని. ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ d ఒమేగా అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మనకు ఎక్స్ ఆఫ్ టీ కనుక్కోవాలి. ఇప్పుడు కావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి? 3 లైన్ ఈక్వేషన్స్ కనుక్కోవాలి. అవునా కదా, రైట్. ఓకే, సో కనుక్కుందాం. చూడండి కొద్దిగా. ఓకే, ఇక్కడి వరకు మీకు అర్థమయ్యి మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది లైన్ 1 అనమాట, ఇది లైన్ 1, ఇది లైన్ 2, ఇది లైన్ 3. ఓకే, సో ఈ 3 లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. కాబట్టి ఈ పాయింట్ ఏం రాసుకుంటాం మనము? -1, 0. ఈ పాయింట్ ఏం రాసుకుంటాం మనము? ఎక్స్ యాక్సిస్ మీద ఎంత ఉంది? 0, 0, 1. ఇది ఒక లైన్. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఏం రాస్తాం చెప్పండి? సో ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది? 2, -1 ఉంది. ఇక్కడ రాసేటప్పుడు ఈ పాయింట్ అంటే ఈ లైన్ ఈక్వేషన్, థర్డ్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఏముంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి 3, 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి మనం. అర్థమవుతుందా? ఎందుకంటే మనకు ఎక్స్ ఆఫ్ టీ కావాలి కాబట్టి. ఓకే, కనుక్కుందాం. చూడండి, రైట్. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుందాం. సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్కి పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? -1, 0, ఇంకొకటి 0, 1. అవునా? సో ఇది x1, y1, ఇది x2, y2. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ యాక్సిస్ అంటే మనకు t అంటే టైం యాక్సిస్ అనమాట, y యాక్సిస్ అంటే ఎక్స్ ఆఫ్ టీ. అవునా? సో ఫార్ములా ఏంటి? x - x1 మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఏంటది? x - x1 డివైడెడ్ బై x2 - x1 ఈజ్ ఈక్వల్ టు y - y1 డివైడెడ్ బై y2 - y1. సో దీని ప్రకారము x అంటే ఎంత? t, మైనస్ x1 అంటే ఎంత? -1 అంటే +1 అయిపోతుంది, డివైడెడ్ బై x2 - x1. 0 - -1, 0 - -1 అంటే 0 + 1, 0 + 1 అంటే 1 అనమాట. ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ y1 అంటే ఎంత? 0 డివైడెడ్ బై y2 - y1. 1 - 0 అంటే 1 అనమాట. కాబట్టి సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏమైపోతుంది? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు t + 1 అయిపోతుంది. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు t + 1 అయిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? -1 < t < 0 వరకు. నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లైన్ ఈక్వేషన్. ఇది కొంచెం ఏంటంటే మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సెకండ్ లైన్ ఈక్వేషన్కి ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఫైనల్ పాయింట్, సెకండ్ లైన్ ఈక్వేషన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ సేమ్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 0, 1. అవునా? 0, 1 వస్తుంది స్టార్టింగ్ పాయింట్. అండ్ ఎండింగ్ పాయింట్ ఏముంది చూడండి ఒక్కసారి, గుర్తులేదు. ఓకే, ఎండింగ్ పాయింట్ 2, -1. ఇది 3, 0 కదా, గుర్తుపెట్టుకుందాం. 2, -1. రైట్. సో 2, -1 రాస్తున్నాను. ఓకే, 2, -1. మళ్ళీ సేమ్ ఇది x1, y1, x2, y2. సో ఇప్పుడు చెప్పండి x1, y1, రైట్. y - y1, y అంటే ఎంత? ఎక్స్ ఆఫ్ టీ. y - y1 అంటే 1 డివైడెడ్ బై y2 - y1. సో -1 అంటే -2 అయిపోతుంది. అవునా? -2 ఈజ్ ఈక్వల్ టు x - x1. x అంటే t మైనస్ x1 అంటే 0 డివైడెడ్ బై x2 - x1. 2 - 0 అంటే 2 అయిపోతుంది. అవునా? సో ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతే ఇదేమైపోతుంది అప్పుడు? సారీ, ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటే
ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ టీనే కదా, రైట్. సో అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. సో దీని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఆఫ్ టీ డివైడెడ్ బై -1 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు టీ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు టీ. సో 1 మైనస్ ఎక్స్ ఆఫ్ టీ, 1 మైనస్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అయితే ఎక్స్ ఆఫ్ టీ ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ అయిపోతుంది. 1 మైనస్ టీ విచ్ ఫ్రమ్ వేర్ టు వేర్, ఫ్రమ్ 0 నుంచి 2 వరకు, 0 నుంచి 2 వరకు. నెక్స్ట్ థర్డ్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే 2, -1 అండ్ 3, 0 మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది x1 y1 x2 y2, రైట్. మళ్ళీ y మైనస్ y1, y అంటే ఎక్స్ ఆఫ్ టీ, మైనస్ y1 అంటే మైనస్ ఆఫ్ -1 అన్నప్పుడు ఇక్కడ +1 వస్తుంది, డివైడెడ్ బై y2 మైనస్ y1, 0 మైనస్ ఆఫ్ -1 అంటే 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు x అంటే t, x మైనస్ x1 అంటే 2 డివైడెడ్ బై ఇక్కడ రాస్తాను చూడు, ఫార్ములా రాసినాను నేను, ఇక్కడ రాసినాను కదా, సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఓకేనా. x మైనస్ x1 డివైడెడ్ బై x2 మైనస్ x1, సో 3 - 2 అంటే 1 అయిపోతుంది. సో అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఏమైపోతుంది, ఎక్స్ ఆఫ్ టీ +1 ఈజ్ ఈక్వల్ టు t - 2, కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు t - 2 - 1, t - 2 - 1 అంటే ఏమవుతుంది, t - 3 అయిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 2 నుంచి 3 వరకు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి, ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ dt కావాలి. కానీ ఇక్కడ లిమిట్స్ -∞ to ∞ లేవు కదా. సో సిగ్నల్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఓన్లీ ఫ్రమ్ -1 to 3 అవునా కదా, -1 to 3 వరకు మాత్రమే. -1 to 3 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ dt అయిపోతుంది. జాగ్రత్తగా వినండి, సాల్వేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ అయిపోతాయి 3 ఇంటిగ్రల్స్గా, ఎందుకంటే 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా ఎక్స్ ఆఫ్ టీకి, రైట్. -1 to ఫస్ట్ -1 నుంచి 0 వరకు, -1 to 0 మనకేమొచ్చింది t+1 హోల్ స్క్వేర్ dt, ఎందుకంటే ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ అని ఉంది కదా, సో t+1 హోల్ స్క్వేర్ dt ప్లస్ ఇంటిగ్రల్ 0 నుంచి 2 వరకు 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ dt వస్తుంది, ప్లస్ ఇంటిగ్రల్ 2 to 3 ఏమొచ్చింది ఇందాకే, t-3 హోల్ స్క్వేర్ dt అయిపోతుంది. ఓకే, ఇది టోటల్గా అనుకోవాలి. సో ఇది ఏ విధంగా ఉంది, x² ఫామ్లో ఉందా లేదా, ఇంటిగ్రల్ ఆఫ్ x² అంటే x³/3 అవునా కదా, ఇంటిగ్రల్ ఆఫ్ x² అంటే మనకు తెలుసు కదా, ఇంటిగ్రల్ ఆఫ్ x² లేదా x+1 హోల్ స్క్వేర్ dx అన్నా కూడా x+1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3. ఓకే, కానీ 1 - x ఉందనుకోండి, 1 - x ఇక్కడ x+1 కాదు, t-3 అన్నా కూడా సేమే అనమాట, ఎందుకంటే ఇదంతా కాన్స్టెంట్ కాబట్టి t అనేది కాన్స్టెంట్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1 - t హోల్ స్క్వేర్ dt ఏమైపోతుంది, 1 - t హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3, ఇది కామన్. కానీ మళ్ళీ పక్కన ఏం చేయాలి, d/dt ఆఫ్ 1 - t కూడా చేయాలి, d/dt ఆఫ్ 1 - t కూడా రాయాలి, అవునా కదా. సో d/dt ఆఫ్ 1 - t కూడా రాయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 1 - t హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 d/dt ఆఫ్ 1 - t అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ t లేదు, 1 - t ఉంది, అవునా. సో ఫస్ట్ టీ అనే ఫామ్లో కనుక్కొని 1 - t హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 రాసి d/dt ఆఫ్ 1 - t కనుక్కోవాలి. ఏమవుతుంది, d/dt ఆఫ్ 1 - t -1 అవుతుంది, కాబట్టి ఇది ఏమవుతుంది, -1 - t హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 అయిపోతుంది. ఇది ఇంటిగ్రేషన్ బేసిక్స్, మీరు కొంచెం నీట్గా నేర్చుకోవాలి ఇది. ఓకేనా, సరే. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ పేజ్లో రాసిద్దాంలే, ఊరికేందుకు ఇక్కడ. సో ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ dt, ఇదే కదా మనం అనుకునేది ఇప్పుడు, రైట్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ dt విచ్ ఇస్ ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్ చూడండి, టర్మ్ బై టర్మ్ వెళ్దాం. t+1 హోల్ స్క్వేర్ dt ఉంది, ఈ t+1 హోల్ స్క్వేర్ dt అంటే ఏంది, t+1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 అనమాట. కాబట్టి t+1 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -1 to 0,
లిమిట్స్ మళ్ళీ నెక్స్ట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ 1 - t హోల్ స్క్వేర్ dt అంటే ఏం రాసినాం, ఇప్పుడే రాసినాం కదా, మైనస్ ఆఫ్ 1 - t హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3. కాబట్టి మైనస్ ఆఫ్, సో ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అయిపోతుంది కదా, మైనస్ రాస్తున్నా డైరెక్ట్గా, మైనస్ ఆఫ్ 1 - t హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 2. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 2. ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏముంది చూడండి, t - 3 హోల్ స్క్వేర్. t - 3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ t - 3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3. ఓకే, అండ్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 2 to 3. ఇక్కడ ప్లస్ ఎందుకుంది, బికాజ్ ఇక్కడ t మైనస్, సో d/dt ఆఫ్ t - 3 చేస్తే మనకు 1 వస్తుంది. అదే ఇక్కడ d/dt ఆఫ్ 1 - t చేస్తేనేమో -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ రాసినాం అనమాట. అర్థమవుతుందా, రైట్. సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పర్ లిమిట్ t ప్లేస్లో 0 పెడితే ఏమవుతుంది చెప్పండి, t ప్లేస్లో కనుక 0 పెడితే, t ప్లేస్లో 0 పెడితే 0 + 1, 0 + 1 అంటే 1, 1 క్యూబ్ బై 3 అంటే 1/3 అవుతుంది. అదే -1 పెడితే -1 + 1 అంటే 0, 0/3 అంటే కూడా 0నే. కాబట్టి ఇది టోటల్గా ఫస్ట్ టర్మ్. మైనస్ సెకండ్ టర్మ్ చూడండి, ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 2 హోల్ క్యూబ్ అంటే ఎంత, -1 -1/3 వస్తుంది. -1/3 మైనస్, ఎందుకంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 0 హోల్ క్యూబ్ బై 3 అంటే ఎంత, 1/3 అవునా కదా, 1/3 అవుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 3 చేస్తే ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఇంకా 0 మైనస్ సెకండ్ టర్మ్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 - 3 అంటే -1 హోల్ క్యూబ్, -1 హోల్ క్యూబ్ అంటే కూడా -1. కాబట్టి -1/3 అయిపోతుంది, -1/3. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 1/3, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో 1/3 + 1/3 అంటే 2/3, -2/3 అవుతుంది. ఇది -2/3 అంటే +2/3 అయిపోతుంది, +2/3 అయిపోతుంది. ప్లస్ ఇదేమవుతుంది, ఇక్కడ కూడా -1/3 అంటే +1/3 అయిపోతుంది. సో ఇక్కడ టోటల్గా ఏమైపోతుంది, అది 4/3 అయిపోతుంది, అవునా కదా. సో కింద డినామినేటర్ 3 కామన్, 1 + 2 + 1 అంటే 4/3 అయిపోతుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం మళ్ళీ పార్సెవల్స్ థీరం నుంచి. ఇంటిగ్రల్ -∞ to మాడ్యులస్ ఆఫ్ x ఆఫ్ t హోల్ స్క్వేర్ dt is equal to 1/2π ఇంటిగ్రల్ -∞ to మాడ్యులస్ ఆఫ్ x ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ d ఒమేగా అని రాసినాం. సో ఇది మనకు కావాల్సింది, అవునా. కాబట్టి 2πని అటుపక్కకు పంపించేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అప్పుడేం రాయొచ్చు మనం, ఇంటిగ్రల్ -∞ to మాడ్యులస్ ఆఫ్ x ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ d ఒమేగా is equal to 2π ఇంటూ ఇంటిగ్రల్ -∞ to మాడ్యులస్ ఆఫ్ x ఆఫ్ t హోల్ స్క్వేర్ dt. ఈ వాల్యూవే ఇందాక మనం కనుక్కున్నాం, ఎంత వచ్చింది, 4/3, అవునా కదా. ఈ వాల్యూవే ఇందాక మనం కనుక్కున్నాం, 4/3. కాబట్టి వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 8π/3. సో ఈ వాల్యూ అనేది 8π/3 అనమాట. ఓకే, సో కొద్దిగా కాంప్లెక్స్గా ఉండొచ్చు మీకు, కాకపోతే ఇక్కడ సిగ్నల్ ఇచ్చిన దాన్ని బట్టి మనం రాస్తాం. బట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత పెద్ద సిగ్నల్ ఇవ్వకపోవచ్చు, కాకపోతే మెథడ్ అనేది మీరు నేర్చుకోవాలి. సో ఈ మెథడ్ అయితే సేమ్. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన థీరం ఏంటి, పార్సెవల్స్ థీరం. అర్థమైందా అందరికీ. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. రైట్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో with your friends and subscribe to our channel. Thank you. So let's meet in the next video. Jai Hind.